లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1962 సంవత్సరం మార్చి 14వ తేదీన చేసిన ప్రసంగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. పరిశుద్ధుడైన పౌలు ఎంతో గొప్ప విచారంతో దీన్ని వ్రాయుచున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలను పోషించున్నప్పుడు ఎంతో మంచి బలాన్నిచ్చే ఆహారంతో వారిని పోషించడానికి ఇష్టం కలిగి ఉంటాడు. మనము ప్రకృతి సంబంధులమైతే మన కొరకు సమృద్ధి అయిన జీవితం కలిగి ఉన్న గొప్ప దేవుణ్ణి మనం మర్చిపోవచ్చున్నామని దాని అర్థము. మన కొరకు ఒక నూతన పరలోకము మరియు ఒక నూతన భూమి అక్కడ ఉన్నవి. దేవుడు మన కొరకు జీవాన్ని కలిగి ఉన్నాడు. అది క్రీస్తు జీవము. యేసు ఒక సర్వశక్తి గలవానిగా భూమి మీద నడిచాడు. ఎందుకనగా ఆయన తండ్రితో ఐక్యత కలిగి ఆయనలో పాపము లేని వానిగా ఉన్నాడు. మనం మన ఆలోచనలో ఎంతో వ్యతిరేకతను కలిగి ఉన్నాం. మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం. క్రీస్తులో నీ కొరకు గొప్ప విషయాలు దాచబడినవి. కొంతమంది పరీక్షల్లో ఉత్తీర్ణులవుట, లేక ఒక ఇల్లు కట్టుట, లేక ఉద్యోగం సంపాదించుకునుటని కోరుకుంటారు. వారికి ఇవే గొప్ప విషయాలు. వీటికంటే గొప్పవైన విషయాలు లేవా? శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. వారిని బలమైన ఆహారంతో కాకుండా పాలతోనే పోషించానని పరిశుద్ధులైన పౌలు చెప్తున్నాడు. చాలామంది మార్పు చెందిన వారు ఈ విధంగా ఉన్నారు. చీకటి శక్తులతో పోరాటకు బలం ఉండాలంటే బలమైన ఆహారం అవసరము. అయితే వారు చిన్న విషయాలను అద్భుతాలుగా చూస్తున్నారు. వారిలో ద్వేషమున్నది. క్రైస్తవ సహోదరుల మధ్య ద్వేషమున్నట్లయితే అది ఎంత నష్టము. ద్వేషముతోనున్న ఒక మనిషి దేవుని కొరకు ఏమీ చేయలేడు. మనము ఎందుకు ద్వేషం కలిగి ఉండాలి? ఒక సహోదరుడు ధనవంతుడైతే అతడు ధనవంతునిగా ఉండుటకు తగినవాడు కాబట్టి దేవుడు అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని ఒక నిజ క్రైస్తవుడు భావించాలి. ధనాన్ని సరిగా వాడుటకు నేను సమర్థుడను కాను కాబట్టి దేవుడు ఐశ్వర్యం ఇవ్వలేదు అనే ఆలోచనతో అతడు సమాధానం కలిగి ఉండాలి. నీ హృదయంలో ద్వేషమును నీవు కనుగొని క్షణములోనే నీవు చాలా విచారపడవలసి ఉన్నావు. అది యేసు స్వభావం కాదు. 30 సంవత్సరాల క్రిందట నన్ను శ్రమ పెట్టిన ఒక వ్యక్తి చనిపోయాడు. నేను విచారపడలేదు. అప్పుడు నా హృదయము తగినంతగా క్రైస్తవునిది కాదని నేను కనుగొన్నాను. ఎవరైనా బాధపడుచున్నప్పుడు మనం తప్పక విచారపడాలి. ఎవరైనా వృద్ధి చెందుచున్నప్పుడు మనం తప్పక ఆనందించాలి. మా బాప్టిస్ట్ సంఘాల్లో సమావేశాలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ సమావేశాల్లో పదవుల కొరకు ఎన్నికలు జరిగేవి. ప్రాముఖ్యమైన పదవుల కొరకు సంఘ సభ్యులు పోట్లాడుకునేవారు. అది చాలా తప్పు. మనలో అనేకులము వివాహ జీవితంలోనికి దూసుకొని వెళ్తుంటాము. భార్యను జయకరమైన క్రైస్తవ జీవితంలోనికి నడిపించగలవా? లేక ఆమెకు నిన్ను నీవు ఒక దేవునిగా చేసుకొనబోతూ ఉన్నావా? ఇండియాలో స్త్రీలు భర్తలను దేవుళ్ళుగా చూస్తారు. అది చాలా తప్పు. నీ బిడ్డను నీ చేతుల్లో మోయిచున్నప్పుడు నీవు ఒక ప్రవక్తగానున్న తండ్రిగా ఉన్నానని నీవు చెప్పగలవా? తండ్రిగా ఉండుట ఎంత బాధ్యతాయుతమైనది. నిన్ను నీవు నడిపించుకొనలేనట్లయితే భార్యను లేక బిడ్డను నీవు ఎట్లు నడిపించగలవు? నీ హృదయంలో లోక కోరికలు, కోపము మరియు ద్వేషముతో నీ బిడ్డను నీవు ముద్దాడుతావు. నీవింకా ప్రకృతి సంబంధివే. నీ ప్రకృతి సంబంధమైన భావోద్రేకాలను నీ బిడ్డకు బోధిస్తావు. నీవు ఆత్మీయుడవు కావు. యేసు ప్రారంభములో తన శిష్యులను పాలతో పోషించాడు గాని చివరి దశలో వారికి బలమైన ఆహారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 14 నుండి 17 అధ్యాయాల్లో చూస్తే బలమైన ఆహారమైన లోతైన బోధ ఉన్నది. వారు ఒకరినొకరు ప్రేమించుకొనవలనని ఒక నూతన ఆజ్ఞను ఆయన వారికి ఇచ్చాడు. పరలోకంలో యేసు ప్రక్కన కుడివైపున ఎడమవైపున ఉండుటకు యాకోబు యోహానులు కోరినప్పుడు ఇతర శిష్యుల్లో ద్వేషం ప్రవేశించింది. గొప్ప స్థానములను కోరవద్దు అని యేసు వారితో చెప్పాడు. మనలో అనేకులము మనము మహోన్నతుడైన దేవుని బిడ్డలమని మర్చిపోతాం. దేవుని ముందు భిక్షగాళ్ల వలె మనం ప్రవర్తిస్తాం. భిక్షగాళ్ళు చిన్న బహుమానాలతో సంతృప్తి చెంది ఇచ్చేవారిని మర్చిపోతారు. ఇంటిలో డబ్బు కొరకు పనిచేయు సేవకులు ఉంటారు. వారు కూడా కొన్నింటిని అడుగుచుంటారు. అయితే వారు అడుగుటకు మాత్రము ఒక హద్దు ఉంటుంది. కుమారుడు ఇంట్లో నివసిస్తాడు. అతనికి అవసరమైన వాటిని అడుగుతుంటాడు. అతనికి ఇంట్లో ఏమీ తృణీకరించబడదు. కుమారుడు తల్లిదండ్రులను ఒక సేవకుడు అడిగినట్లు అడగడు.
అతని అవసరతలు తల్లిదండ్రులకు తెలియజేయక ముందే వారు వాటిని గూర్చి ఆలోచించి వానికి ఇచ్చువారిగా ఉంటారు. దేవుడు నీ కొరకు సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఆయన దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడు. లోక సంబంధమైన విషయాల కొరకు ఎందుకు అడుగుచుంటావు? దేవుడు నీ కొరకు చాలా ఉన్నతమైన వాటిని కలిగి ఉన్నాడు. అవి సరైన కాలంలో నీ యొద్దకు వస్తాయి. నీవు యేసునొద్దకు వచ్చినప్పుడు నీ కోరికలు వ్యత్యాసమైనవిగా ఉండాలి. దేవుడు నిన్ను నీ కుటుంబమునకు ఒక ప్రవక్తగా చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 అలాగే 9 వచనాలు మరియు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నీవు ఆత్మలో జన్మించినట్లయితే మరియు నీ హృదయంలో దేవుని వాక్యమునకు స్థలం ఉన్నట్లయితే నీవు దుష్టుని జయిస్తావు అని రాయబడి ఉన్నది. వ్యతిరేకమైన తలంపులు నీకుండవు. దేవుని యొక్క సమృద్ధి జీవితంలోనికి నీవు ప్రవేశిస్తావు. దేవుడు నీ కొరకై కలిగి ఉన్న ఆహారము నీవు తిన్నప్పుడు నీలో ఆమోదయోగ్యమైన ఆలోచన నిర్మించబడును. దేవునికి సాధ్యము, దేవుడు చేయును, ఆయన నా దేవుడు, ఆయన ఏ మంచిదాన్ని నా నుండి తొలగించడు. ఆ విధంగా నీ ఆలోచన ఉంటుంది. దేవునిలో నీ కొరకు దాచబడిన దాన్ని నీవు వెతుకుచూ ఉంటావు. ఎంతో కష్టతరమైన స్థలముల్లో నీవు పెట్టబడవచ్చు కానీ అక్కడ నీవు ఒక దీవెనగా ఉంటావు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో బంగారం వలె నీవు ప్రశస్తమైన వానివిగా ఉంటావు. ఒక స్త్రీ ఒకనాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెకు ప్రమాదకరమైన క్యాన్సర్ జబ్బు ఉన్నదని, ఆమె కొన్ని నెలలు మాత్రమే జీవించునని వైద్యులు చెప్పారు. ఆమె ఒక దైవజనుని యొద్దకు ప్రార్థన మరియు ఆత్మీయ సలహాల కొరకు వెళ్ళింది. అతడు ఆమెకు నూతన జన్మను గూర్చి చెప్పాడు. ఆమె రోగము ఆమె శరీర భాగములన్నింటికీ వ్యాపించున్నదై ఉన్నది. అయితే ఆమె ఇప్పుడు దేవుని గూర్చిన ఒక నూతన అవగాహనను తన హృదయంలో కలిగి ఉన్నది. ఆమె ఇప్పుడు ఒక నూతనమైన ఆలోచన ప్రవాహంలోనికి వచ్చింది. అది ఆమెను నిరీక్షణలోనికి మరియు స్వస్థతలోనికి నడిపించింది. ఆమె చనిపోలేదు. మనం స్వస్థత కొరకు దేవుని వెతుకుతాము కానీ మనం ఆయన్ను కనుగొన్నప్పుడు స్వస్థత దేవుని దీవెనలో ఒక చిన్న విషయమేనని మనము తెలుసుకుంటాము.